ఇది మేము ప్రశ్న చేస్తున్నాము. నువ్వు పరిపాలన గతంలో మీరు కూడా తీసుకున్నారు కదా. అవునండి, మేము అదే చెప్తున్నాము. మేము ఆ రోజు ఏం చేసినా ఏదైనా ఆ రోజు కూడా మేము చట్టబద్ధంగానే మాట్లాడినాము, చట్టబద్ధంగానే చేసినాము. ఈ రోజు కూడా అదే చట్టబద్ధంగా మేము మా ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యే మీద కోర్టుకు పోయినాం. కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు మేము చట్టబద్ధంగానే మాట్లాడుతున్నామే. మేము చట్టానికి విరుద్ధంగా మాట్లాడుతున్నామే. రేవంత్ రెడ్డి లెక్క ఆయన ఒక జైన్ చేసుకుంటాడు, ఇంకొకటి మా ఓడి కాదంటుండు. మేము అట్లా అంటలేం కదా. మేము ఎందుకు మాట్లాడాలి? గతంలో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. కొత్త నీరు వస్తుంది, ఎవరేం భయపడకండి, ఎవరేం బాధపడకండి అని చెప్పారు. అట్లా కాదు, వీళ్ళు 3 నెలలు 6 నెలలు ఉండదని బీజేపీ మాట్లాడింది, బీఆర్ఎస్ మాట్లాడింది. రూలింగ్ వీళ్ళు కొనేళ్ళ రా మద అన్నది స్టార్టింగ్ వీళ్ళు సంకేతాలు ఇచ్చారు కాబట్టి అవతలోడు సుధారించుకుంటారు కదా. ఇదే రేవంత్ రెడ్డి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు టీడీపీ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ కొనుగోలు చేసి మా గవర్నమెంట్ కూలగొట్టడం చంద్రబాబు చేయగలిపింది కదా. మేము చేతులు కట్టుకొని కూర్చుంటామా? మా జాగ్రత్త మేము ఉన్నాం. కొత్త ప్రభుత్వము, కొత్త రాష్ట్రము అభివృద్ధి చేయాలంటే మాకు సంపూర్ణంగా మాది ఎమ్మెల్యేలు ఉండాలి, మా ప్రభుత్వం సాఫీగా నడవాలని చెప్పి మేము ప్రయత్నం చేసాం, చట్టబద్ధంగా చేసాం. అది కూడా అవునండి. నువ్వు చేయి, వద్దనలా నువ్వు చేయి, చట్టబద్ధంగా చేయి. చట్టవిరుద్ధంగా ఎందుకు చెప్తావు? ఇప్పుడు నీ పార్టీలో 2 రకాలు ఎందుకు మాట్లాడుతారు? వినండి అన్నగారు, వినండి. ఇంకోటి రవి గారు వినండి. మీరు మాట విన్నా మీరు ఎందుకు మాట్లాడుతారు? ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఓ గర్భిణీ స్త్రీ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుంది, నాకు గంట టైం ఇవ్వండి, సమానం ఉంది, కాల్ చేసుకుంటామంటే మేము సోషల్ మీడియా హైలైట్ చేస్తామా? ఓ చిన్న పాప, మీరు ఎక్కడ ఏం చూస్తారు? ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఓ చిన్న పాప నా బుక్స్ తీసుకుంటాడు. ఇవాళ ఏదైతే ఇజ్రాయెల్ ఇరాక్ దేశాలు ఏ రాత్రి బాంబు వాడుతుందో చెప్పి భయంతో కుప్పలు చేస్తున్నారో, ఇలా అమీన్పూర్ ప్రాంతం కానీ అక్కడ కానీ కుప్పలు తెప్పలుగా బిల్డింగ్లు కూలగొడుతున్నావు. దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇలా రాత్రి ప్రజలు భయపడుతున్నారు. ఇలా చూడు, నువ్వు మధ్యాహ్నం V6 వేసిర్రు. కేటీఆర్ గారు ఇవాళకి 4 రోజులు చెప్తుండు, మేం కట్టించిన మా గవర్నమెంట్ హయాంలో 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ పేదలకు కేటాయించండి, వాళ్ళను భయాందోళన చేయొద్దంటే ఇవాళ స్టేట్మెంట్ అఫీషియల్ గా ఆయన పేరు ఏం పేరు నరసింహారెడ్డి ఆడియో గారు ఇలా మాట్లాడిండు. 15,000 మందిని గుర్తించినాం, మూసీ పరివాహక ప్రాంతం అంతా 15,000 మందికి గుర్తించి వాళ్ళకు ఇండ్లు ఇచ్చినాకనే తొలగిస్తామంటుండు. ఈ ఘనత ఎవరిది? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మా స్టేట్మెంట్ వల్లనే కదా, మా ఉద్యమం వల్లనే కదా. మరి ఈ సోయి మీకు ఎందుకు లేదు ముందే? అవును, ఈ సోయి మీ ముఖ్యమంత్రి ముందుకు ఎందుకు లేదు? రెండోది వినండి, రెండోది చెప్తా, కంప్లీట్ చేయండి. రెండోది చెప్తా, ప్రజలకు తెలియాలి. రెండోది చెప్తా, ప్రజలకు తెలిస్తే రోడ్డు మీద కొంచెం వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు? ప్రజలకు తెలిస్తే రోడ్డు మీద కొంచెం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ హయాంలో పర్మిషన్లు బాగానే జోరుగా సాగినాయి. మేము అదే చెప్తున్నాం. కేటీఆర్ గారు కానీ మేము కార్యకర్తలుగా మేము కానీ ఇట్లా డిబేట్ అధికారి గతంలో మీ హయాంలో కాంగ్రెస్ లో కూడా జరిగింది. చెప్పండి. ఒకటి చెప్తా. కేసీఆర్ వీడియో చూపించింది సమాధానం చెప్పే బాధ్యత నాకుంది. అప్పుడు GHMC కమిషనరు మీరు రికార్డు తెప్పించుకోండి, జనార్దన్ రెడ్డి, నేను కూడా ఒక మీటింగ్ లో పాల్గొన్నా. అప్పుడు కేసీఆర్ గారు కొత్త కట్టొద్దు అన్నాడు. కొత్త ఏవి కూడా కట్టినా స్వచ్ఛందంగా వినండి. ఎందుకంటే లక్షలాది మంది కోట్లాది మంది చూస్తున్నారు ఆ వీడియో సోషల్ మీడియాలో. మీ కాంగ్రెస్ లో పెట్టింది. కేసీఆర్ గారు మాట్లాడింది క్లియర్గా ఉంది. కొత్తగా ఎక్కడ కట్టకండి, మీరు ఆర్థికంగా నష్టపోకండి, నిర్దాక్షిణంగా కూలగొడతామని కేసీఆర్ ఎట్టిండు. కొత్త ఏ అన్నాడు, ఉన్నాయి కూలగొట్టడం అనలే. ఆ రోజు ఉన్నటువంటి GHMC జనార్దన్ రెడ్డి గారు కూడా మేము కూడా కలిస్తే ఏం చెప్పిందంటే, ఏదైతే తోళ్ల పరిశ్రమలు కానీ మూసి కానీ అప్పుడు ఇది మన ముషిరాబాద్ తోళ్ల పరిశ్రమ లేపాలని ఒక ప్లానాన్ని తయారు చేసినప్పుడు, ఎప్పుడు బొంతురామోను మేయర్గా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు GHMC కమిషనర్ ఉన్నప్పుడు ఈ ముషిరాబాద్ ప్రాంతంలో తోళ్ల పరిశ్రమ స్మెల్ వస్తుంది, ఇదంతా లేపేయాలని చెప్పి గవర్నమెంట్కు ప్రణాళిక చేసినప్పుడు వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీకు చాలా చోట్ల సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా JNRM స్కీమ్ ఇల్లు మీకు తెలియాలి ప్రజలకు. JNRM స్కీమ్ ఇల్లు మీ కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇల్లే, అవన్నీ షిఫ్ట్ చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఒక ప్రణాళిక తయారు చేస్తే అది అమలు కాలే. అంతలోపు ఎలక్షన్స్ వచ్చినాయి, క్లోజ్ అయింది. దాన్ని పట్టుకొచ్చి కేసీఆర్ చెప్పిండు. మేము ఏం చెప్తున్నాం, మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఫస్ట్ అది ప్రాథమిక హక్కు ప్రజలకు.
నువ్వు రోడ్డు మీద కుమారాంటి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుందని తీసేస్తేనే మీ ముఖ్యమంత్రి గారు పిలిచి డబ్బులు ఇచ్చిండు మరి అట్లాంటిది 1000 మంది 15,000 మంది ఇలా వాళ్ళు నిరాశలు అయితే ఇక్కడ నిజంగా అదే అర్థం కాని విషయం ఏంటంటే ఒక హైలైట్ అవ్వడం కోసం చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. కానీ ప్రజలు సంకనాకి పోతుంటే వాళ్ళకి ఇంకా మీరిస్తారన్న బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వకుండా పోయి వాళ్ళు కూడా ఇవ్వలేక ఇలా ఉంటే కుమారాంటికి సహాయం చేయడాలు ఇలాంటి కొన్ని హైలైట్ రోజు ఫుడ్ స్వయాన్ని పిలుచుకొని ఆర్థిక సాయం చేసిన ఒక ఆంధ్ర అమ్మాయికి సాయం చేసింది. మరి ఇలా ప్రజలు మూసిని డెవలప్ చేస్తామని చెప్తున్నావు, నీ అధికారులతోటి నువ్వు ఎంక్వైరీ చేయించుకొని రిపోర్ట్ తెప్పించుకొని ఆందోళన చెందకని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? నువ్వు అర్ధరాత్రి బాంబులు వేసినట్టుగా నువ్వు జేసీపీ లేసి కూలగొడితే నువ్వు డబ్బున్నోళ్ళైనా డబ్బును మనిషేనండి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఎంప్లాయీ ఉంటాయి. ఒక మాట చెప్పాలి, చాలా మంది పేదోళ్ళని కాదు, ఆర్థికంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పాపం వాళ్ళు రాత్రి బాబులు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని పిల్లలు ఇచ్చిపెట్టి వాడు ఏదో షాప్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని అర్ధరాత్రి నిద్ర కాసి లోన్లు తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారండి. వాళ్ళు ఉన్నోళ్ళు పోతామే, ఉన్నోళ్ళు అయినా లేనోళ్ళైనా వాళ్ళు ఒక్కొక్కరు 90,000 కోటి రూపాయలు 2 కోట్లు లోన్లు తీసుకొని వీళ్ళు ఇల్లు కొనగొడితే వాడు రోడ్లో పడి ఊరేసుకుని వస్తాడు. సాటి మనిషి కదా. ఇప్పుడు మీరు కేటీఆర్ గారు హుందాగా మాట్లాడతారు, ఆయనకి ఒక క్రెడిబిలిటీ ఉంది అనుకుందాం. సరే, మీరు ఇందాక మీద మాట్లాడారు, ఏది ఎవరు ముఖ్యమంత్రి స్థాయి పదవులు ఉన్నటువంటి ఆయన ఇలా మాట్లాడడం ఒక లోకల్లో కార్యకర్తలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని మీరు మాట్లాడుతున్నారు. చిట్టినాయుడు ఏంటండి? ముఖ్యమంత్రి పట్టుకుని చిట్టినాయుడు అటువంటి ఏ రకంగా చిట్టినాయుడు అవుతాడు ఆయన? ముఖ్యమంత్రి గారు చిట్టినాయుడు అన్నదమ్ములు అందరూ 7 కలిసి తెలంగాణను పంచుకుంటున్నారా? ఏ రకమైన ఎలిగేషన్ అండి అది? నాకు అర్థం కాదు. వాళ్ళందరూ స్వయం వ్యవహారం చేస్తున్నారు. 9.5 ఏళ్ళలో ఎంత పంచుకున్నారు? స్పష్టంగా కేటీఆర్ గారు ఇంకో మాట అన్నారు, మాకు పెద్ద నాయుళ్ళు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళే పెద్ద నాయుళ్ళు, నువ్వు చిట్టి నాయుడు అని అంటే వీళ్ళకి ఒక స్కేల్ కొలమానం ఉంటదంట. ఆ స్కేల్ కొలమానం ఏంది అంటే మీరు ఆయనకేం కొలమానం ఉండే అంటే నీకు మీ ప్రాంతంకి వెళ్ళి ఎవరన్నా వచ్చి అహంకారంతో ఉంటేనే వాళ్ళే పెద్ద నాయుళ్ళు. మిగతా అంటే ఇప్పుడు డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు ఈరోజు పేదోడు ఒక వెనుకబడినటువంటి జిల్లా నుండి వస్తే చిట్టినాయుడు కింద క్రియేషన్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అనే మాటనండి. ఆయన ఒక బాధ్యత గల మాజీ మంత్రి, ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఎవరినైనా సరే అనకూడదు. కానీ నువ్వు ఈ రోజు నువ్వు చిట్టినాయుడు, నువ్వు ఒక చిట్టినాయుడు అని పదే ఆ పదాన్ని తీసుకొని వీళ్ళందరూ దాన్ని క్రియేషన్ చేసి బొమ్మలు వేసి దాని కుర్చీలు వేసి అంటే హైట్ ని క్రిటిసైజ్ చేస్తారు. వీళ్ళు ఎంత గలీజ్ గా చేస్తున్నారు అంటే వీళ్ళు సోషల్ మీడియాలో నిజం చెప్తున్నాం. వీళ్ళు ఇట్లాంటి పనులు చేసి ఒక సోకాల్డ్ కొంతమందిని పెట్టుకొని చేసినందుకు ఇగో హైడ్రా కూల్చివేస్తున్నారు అని ఇట్లాంటిది పెడితే ఇప్పుడు అయ్యే బాజాప్తా ఎవరైతే మీ పార్టీలో పిఆర్ఓలుగా పనిచేసిండ్రో వాళ్ళు ఈరోజు స్టిల్ వీళ్ళు ఇంకేం చేస్తున్నారు అనుకుంటున్నారు? వీళ్ళు కొంతమంది మేధావులను పెట్టుకొని ఇగో ఇంకోటి కుక్క హైట్ మీద కుర్చీ మీద వేసుకొని ఉంటది కనబడతలేదు అని బాజాప్తా దానిలో రాస్తారు. వీళ్ళు ఒకరు రాస్తారు, ఒకరు ఇది చేస్తారు. అంటే ఇంత ఘోరంగా క్రిటిసైజ్ అంటే పూటకొక సబ్జెక్ట్ పెట్టి ముఖ్యమంత్రిని అవమానపరుస్తున్నారు. మీరు అవునన్నా కాదన్నా మీ భరతం రాసి పెట్టుకోండి. ఇట్లాంటి తిక్క పనులు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి కుట్రలు అంటున్నారు. కొంతమంది సోకాల్డ్ అధికారులు కొంతమంది ఇచ్చేటువంటి లీకేజీలతోనే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతకు మించి లేదు. మూసీ రివర్ దాని మీద 2 months బ్యాకే చెప్పిండ్రు. పెద్ద మనుషులకు తెలుసు, మేధావులకు కూడా తెలుసు. దాని మీద ఆల్రెడీ సమాచారం తీసుకో, ఒక రోజులో ఇన్ఫర్మేషన్ ఏది తీసుకోరు. అందరు ఆడ ఎంతమంది ఉన్నారు ఏంది అనేది సర్వే ఆధారంగా ఏ కార్యక్రమం జరిగిందా? రవి గారు ఒక్కటే మాట ఎన్నొద్దు. సర్వే ఆధారంగా ఒక్కటి వినండి ప్లీజ్. సర్వే డిస్కస్ ఒక్క మాట. అవును, 40,000 డబుల్ బెడ్రూమ్ వాళ్ళు మీరు 10 ఏళ్ళలో మీరు గుర్తించలేకపోయినరా? మీరు అరే గుర్తించడం కదా, నువ్వు కట్టానని ఉన్నాయి కదా, ఉన్నాయని కదా. సార్ మీ ప్రభుత్వం వచ్చాక ఎంతమందికి ఇచ్చారనేది కదా, కట్టిన పంచి పెట్టచ్చు కదా. కట్టిన డేటాలు మీరు ఏడబెట్టినరు. ప్రభుత్వంలో ఒక డేటా లేదు. ప్రభుత్వంలో డేటాలు లేకుండా ఎవరికి అమ్ముకున్నారో తెలియదు, ఎవరికి ఇచ్చిర్రో తెలియదు. డేటా లేకుండా అధికారులని మిస్మరైజ్ చేసి మొత్తం కూడా డేటా కరప్టెడ్ అయింది. మీరు కావాలంటే మాటలు ఈయనకు సగమే తెలుసు ఆ పార్టీలో. నేను చెప్తున్నా కదా, అక్కడ జరిగిన తంతు అడ్మినిస్ట్రేషన్ లో జరుగుతుంది ఏంటంటే మొత్తం కూడా డేటా కరప్షన్ చేసేసిండ్రు. రైట్. కోటపాటి నాయుడు గారు వచ్చారన్నాడు. నాయుడు గారు
నాయుడు గారు సాంకేతిక లోపం చాలా ఎక్కువ కనిపించింది ఈరోజు మీరు మీ దాంట్లో. సరే ఏదంటే ఇక్కడ అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటాపోటీ పోరైతే నడుస్తూ ఉంది. సో ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఏదైతే